శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది, వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో పైన ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు. మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది అని చూసినట్లయితే గనుక వీరికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది. జీవితంలో కొత్త మార్పులకు నాంది పలికే సమయంగా ఇప్పుడు మారుతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనిదేవుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ కాలంలో మీకు కష్టానికి తగిన ఫలితం అనేది ఆలస్యంగా వచ్చినా గానీ స్థిరంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగస్తులకు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతల విషయంలో శుభ సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారులకు నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకునే సూచనలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్యుల కంటే కూడా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని బలోపేతం చేయడం లాభదాయకంగా మారుతోంది. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడినా గానీ కుటుంబ అవసరాలు పెరగడం వల్ల ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రతి ఖర్చును ప్రణాళిక ప్రకారం నిర్వహించడం చాలా మంచిది. కుటుంబంలోనూ పెద్దల ఆశీర్వాదం లభించబోతోంది. సంతానం నుంచి కూడా శుభ వార్తలను మీరు వినే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ అలసట లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా నడక, యోగా, ధ్యానం లాంటివి చేయడం శుభప్రదం. మకర రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందటానికి ప్రతి శనివారం శనిదేవుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు లేదా ఇనుప పాత్రలను అవసరమైన వారికి దానం చేయండి. ఇలా చేస్తే మీకు ఉండే ఇబ్బందులు, ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చూసారు కదా మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.